మీ ఇంటి ఎక్వేరియం అందంగా కనిపించాలి అంటే, చేపలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం నీటి శుభ్రత. చాలామందికి ఎదురయ్యే పెద్ద సమస్య ఏమిటంటే చేపల వ్యర్థాల వల్ల నీరు దుర్వాసన రావడం, గది మొత్తం కంపు కొట్టడం దీనికి ప్రధాన కారణం. ఎక్వేరియం నిర్వహణ పద్ధతి సరిగ్గా లేకపోవడమే. మొదటగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ట్యాంకులో నీటిని తరచూ పూర్తిగా మార్చకూడదు. చాలామంది శుభ్రం చేయాలనే ఉద్దేశంతో మొత్తం నీటిని తీసేసి కొత్త నీరు పోస్తారు. అలా చేయడం వల్ల ట్యాంకులో ఏర్పడిన సహజ బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది. ఈ బ్యాక్టీరియా చేపల ఆరోగ్యానికి చాలా అవసరం. నీటిని పూర్తిగా మార్చినప్పుడు చేపలు అకస్మాత్తుగా ఎన్విరాన్మెంట్ మార్పును తట్టుకోలేక చనిపోతాయి. ఎంత హార్డ్ ఫిష్ అయినా సరే కంప్లీట్ వాటర్ చేంజ్ వల్ల మృతి చెందే అవకాశం ఎక్కువ. ఇక్కడ మనం ఎగ్జోటిక్ వెరైటీస్ కూడా ఫిషెస్ అనేవి బ్రీడ్ చేస్తున్నామండి. ఇక్కడ మనం చేసేది ఏంటంటే మౌలీస్ గప్పీస్ మెయిన్గా మేము ఫోకస్ చేస్తున్నాం. మీకు ఇందులో వైట్ గప్పీస్ ఉంటాయి, ఎలిఫెంట్ ఇయర్ గప్పీస్ ఉంటాయి, నెక్స్ట్ డెల్టా గప్పీస్ ఉంటాయి. ఎగ్జోటిక్ వెరైటీస్ గప్పీస్ కూడా మనం ఇక్కడ బ్రీడ్ చేస్తున్నామండి. మా దగ్గర ఇక్కడ బ్రీడింగ్ అవుతున్నాయంటే దానికి సింపుల్ థింగ్ ఏంటంటే మేము బ్రీడ్ చేసే ట్యాంక్స్లో ఆక్వా ప్లాంట్స్ అనేవి పెడుతున్నాం. చాలా మందికి అనిపించవచ్చు మేము ఎక్వేరియం ట్యాంక్ క్లీన్ చేయలేకపోతున్నాం, కంటామినేట్ అయిపోతుంది, వాటి ఫీకల్ మ్యాటర్ అనేది కంటామినేట్ అయిపోతున్నాయి అని. మెయిన్ మీ ట్యాంక్ ఏంటంటే కంటిన్యూస్గా వాటరింగ్ అనేది ఇప్పుడు చేంజ్ చేయొద్దండి. మీరు ట్యాంక్లో వాటర్ చేంజ్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 40% అయినా పాత వాటర్ అనేది ఉంచండి. ఎందుకంటే ప్లాంట్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అయ్యేటప్పటికి, వాటర్ చేంజ్ అయ్యేటప్పటికి ఏంటంటే చేపలు చనిపోతాయి. అది ఎంత హార్డ్ ఫిష్ అయినా, మీరు అరవానా తీసుకోవచ్చు, ఆస్కార్స్ తీసుకోవచ్చు, ఫ్లారాన్స్, ఎలాంటి వెరైటీస్ అయినా, ఎంత హార్డ్ వెరైటీస్ అయినా కూడా కంప్లీట్ వాటర్ అనేది ఎప్పుడు చేంజ్ చేయొద్దండి. నెక్స్ట్ మీకు చలికాలంలో చనిపోతున్నాయి, చేపలు చనిపోతున్నాయి అనిపిస్తుంది. ఆ టైంలో ఏంటంటే హీటర్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలండి. హీటర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా మనకి వింటర్లో చేపలు అనేది చనిపోతాయి. సో మెయిన్ చేస్తుంది ఏంటంటే ప్లాంటెడ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఆక్వా ప్లాంట్స్తో. మీకు ఆక్వా ప్లాంట్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక 1-2 months వరకు మీరు వాటర్ అనేది చేంజ్ చేయాల్సిన పని లేదు. ఫిషెస్ వేసిన ఫీకల్ మ్యాటర్ అంతా కూడా ప్లాంట్స్ అనేది తీసుకుంటాయి. ప్లాంట్స్ అనేది తీసుకొని ప్లాంట్స్ గ్రో అవుతాయి. సో అప్పుడు మీరు అనుకోవచ్చు ఆక్వా ప్లాంట్స్ వేసేసి సెటప్ చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది అని. దానికి అమెజాన్ సాయిల్ వేయక్కర్లేదు. మేము రెడీ చేసే పాట్ మిక్చర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. అది మీకు కేజీలో కావాలా, 2 కేజెస్లో కావాలా, మీకు రిక్వైర్మెంట్ బట్టి మేము పాట్ మిక్చర్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. దానికి అమెజాన్ సాయిల్ వేయాల్సిన పని లేదు, ఎక్సెస్ అవుతుంది కాస్ట్ ఏమైనా. అలాంటి ప్లాంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఆనిబియస్ నానా ఉన్నాయి మన దగ్గర. ఫామ్లో చాలా ఎగ్జోటిక్ వెరైటీస్ ఉన్నాయి. పూపీ ప్లాంట్స్ ఉన్నాయి, లోటస్ ఉంటాయి, రెయిన్ లిలీస్ ఉంటాయి, ఎగ్జోటిక్ వెరైటీస్ ఉన్నాయండి. లోటస్ ఉన్నాయి, మనకు వాటర్ లిలీస్ ఉన్నాయి, అనిబియస్ నానా ఉన్నాయి, సెల్నేరియాస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రీ ఫ్లోటింగ్ వెరైటీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయండి ఆక్వా ప్లాంట్స్. మీకు ఏమైనా కావాలంటే మీరు నాకు కాల్ చేయొచ్చండి. మీకు ట్రాన్స్పోర్ట్ వేరే ఏరియాస్ అనుకోండి, మేము ట్రాన్స్పోర్టేషన్ ఎక్సెస్ ఛార్జ్ చేస్తాం. అది ఎంత పడుతుందని ప్లాంట్ రేట్స్ అనేవి మీరు కాల్ చేస్తే నేను మీకు ప్లాంట్ రేట్స్ అనేవి మీకు మెన్షన్ చేస్తాను. ఆక్వా ప్లాంట్స్ ఉన్న ఎక్వేరియంలో నీటిని 2 నెలలకు ఒకసారి మాత్రమే మార్చినా సరిపోతుంది. దుర్వాసన సమస్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది. మొత్తానికి సరైన నీటిని మార్చుకొని హీటర్ వినియోగం, ఆక్వా ప్లాంట్స్ వాడకం ద్వారా మీ ఎక్వేరియం ఎప్పుడు శుభ్రంగా, వాసన లేకుండా చేపలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు.